ఏదైతే ఈ మనీ కావచ్చు, హెల్త్, రిలేషన్‌షిప్పు అండ్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఈరోజు నా దగ్గర మనీ ఉంటది. రేపు మేబీ ఎవరికో ఒకరికి పే చేస్తాను. మనీ అనేది ఆబ్వియస్‌గా తగ్గిపోతది. రిలేషన్‌షిప్స్ ఉన్నారు. మేబీ ఈరోజు ఆ పర్సన్ నాతో ఉన్నారు. మేబీ రేపు పొద్దున్న వేరే దగ్గరికెళ్తారు ఆబ్వియస్‌గా. ఎప్పుడు 24/7 మన దగ్గరే ఉండరు కదా! ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వస్తువు ఉంది. మేబీ మొబైల్ ఫోన్ ఉంది. కింద పడింది. పగిలిపోతది. వెళ్ళిపోతది. సో, మన యొక్క సంతోషము, మన యొక్క ఆనందం అనేది ఈ వస్తువుల మీద గానీ, పరిస్థితుల మీద గానీ, ఒక వ్యక్తుల మీద గానీ ఆధారపడినట్లయితే డెఫినెట్‌గా మనం హ్యాపీగా ఉండలేం. 10 ఇయర్స్ ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంటి సార్. హ్మ్. ఏది మాట్లాడాలన్నా ఎవరో రావాలే, మాట్లాడాలి. ఇదే ఉంటుండే. హ్మ్. ఇంకా తర్వాత నాకు ఎవ్వరొద్దు. నాది నేను చూయించుకోవాలి అని చెప్పేసి 6 ఇయర్స్ నుంచి సార్ అందరిని దూరం పెట్టేసుకున్నా. నా స్కూలు, నా పిల్లలన్నట్టు ఇదే ఉన్నా. నేను ఓకే. వాళ్ళని దూరం పెట్టిన తర్వాత వాళ్ళు నాకు దగ్గర అయ్యిర్రు సార్ రిలేషన్స్‌లో. కరెక్ట్. ఇది నిజం సార్. అది దూరం మనము వద్దు అనుకుంటే దగ్గరకొస్తది అన్నట్టు. దాని మీద ఆధారపడలేదు ఇంక నేను. ఇంకా ప్రాసెస్ ఏంది అనంటే డబ్బు విషయం కూడా కదా సార్. నేను మైండ్ సెట్ క్లాస్‌కి అటెండ్ కాకముందే సెట్ చేసుకున్నా సార్ నిజానికి చెప్పాలంటే. ఓకే. వస్తదిలే. ఉండని అది ఎట్లన్నా వస్తది అనే థాట్ అయితే ఉంటుండే సార్ నాకు. హ్మ్. సాలరీ వచ్చినా రాకున్నా అడ్జస్ట్ అన్నట్టుగా ఎక్కడి నుంచైనా సరే వస్తుండే. కానీ ఏదో ఒక చిన్న లోటు ఉంటుండే సార్. అది ఈ క్లాసెస్ వల్ల నాకు ఫుల్‌ఫిల్ అయిపోయింది సార్. చాలామంది మేనిఫెస్టేషన్ కాకపోవడానికి అసలు కారణం ఏంటి అని చాలా మందికి తెలియట్లేదనమాట. సో, మేనిఫెస్టేషన్ కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే మేనిఫెస్టేషనే. అంటే ఏంటి నార్మల్‌గా మనకి చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మేనిఫెస్ట్ కానప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనం నార్మల్‌గా బాధపడుతూ ఉంటాం. సాడ్‌గా ఫీల్ అవుతుంటాం. ఇలా సాడ్‌గా ఫీల్ అవ్వడం వల్ల మన ఎనర్జీ అనేది మన వైబ్రేషన్ అనేది లోకెళ్ళిపోతుంది. అలా లోకెళ్ళినప్పుడు మనం మేనిఫెస్ట్ చేయలేమనమాట. అంటే మీకు కావాల్సిన హెల్త్ కావచ్చు, రిలేషన్‌షిప్స్ కావచ్చు, మనీ అన్నది ఏంటి ఇట్స్ ఎ హై వైబ్రేషన్. లెట్స్ సే మీరు కావాల్సిన హెల్త్ వచ్చింది, మనీ వచ్చింది, రిలేషన్‌షిప్స్ వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్‌గా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు ఎలా మనం ఫీల్ అవుతున్నాం? సో, ఇవన్నీ లేనందువల్ల మనం సాడ్‌గా ఫీల్ అవుతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖంతో ఉన్నాం. ఇలా ఉండటం వల్ల మనం ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాం? ఇలాంటి పరిస్థితులే మళ్ళీ మళ్ళీ మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం అనమాట. సో, దీనికి గల కారణం ఏంటి అంటే కేవలం మన యొక్క మేనిఫెస్టేషన్ కాకపోవడమే మన ఈ దుఃఖానికి కారణం అనమాట. ఎందుకు మరి ఇలా అంటే మన మైండ్ అనేది అలా ట్రైన్ అయ్యింది. అంటే ప్రతిసారి ఏదో ఒకటి మనకు కావాలనుకుంటాం. రానప్పుడు బాధపడుతూ ఉంటాం. మళ్ళీ హెల్త్ కావాలనుకుంటాం, లేనప్పుడు బాధపడుతూ ఉంటాం. మనీ కావాలనుకుంటాం, లేనప్పుడు బాధపడుతూ ఉంటాం. రిలేషన్‌షిప్స్ కావాలనుకుంటాం, లేనప్పుడు బాధపడుతూ ఉంటాం. సో, ఇలా మన చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా కావాలి, దొరకట్లేదు అంటే ఏడుస్తాం. అలా ట్రైన్ అయిపోయి ఇదే నిజం అనుకుంటున్నాం. అంటే ఏదైనా ఒక వస్తువు గానీ, ఒక పర్సన్ గానీ, ఏదైనా ఒక ఫేవరబుల్ సిట్యుయేషన్ మనకి ఫేవరబుల్‌గా ఉంటే, పాజిటివ్‌గా ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకవేళ లేదు అంటే సాడ్‌గా ఫీల్ అవుతున్నాం అనమాట. అండ్ ఇంకొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఏదైతే ఈ మనీ కావచ్చు, హెల్త్, రిలేషన్‌షిప్పు అండ్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఈరోజు నా దగ్గర మనీ ఉంటది. రేపు మేబీ ఎవరికో ఒకరికి పే చేస్తాను. మనీ అనేది ఆబ్వియస్‌గా తగ్గిపోతది. రిలేషన్‌షిప్స్ ఉన్నారు. మేబీ ఈరోజు ఆ పర్సన్ నాతో ఉన్నారు. మేబీ రేపు పొద్దున్న వేరే దగ్గరికెళ్తారు ఆబ్వియస్‌గా. ఎప్పుడు 24/7 మన దగ్గరే ఉండరు కదా! ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వస్తువు ఉంది. మేబీ మొబైల్ ఫోన్ ఉంది. కింద పడింది. పగిలిపోతది. వెళ్ళిపోతది. సో, మన యొక్క సంతోషం, మన యొక్క ఆనందం అనేది ఈ వస్తువుల మీద గానీ, పరిస్థితుల మీద గానీ, ఒక వ్యక్తుల మీద గానీ ఆధారపడినట్లయితే డెఫినెట్‌గా మనం హ్యాపీగా ఉండలేం. ఎప్పుడైతే హ్యాపీగా ఉండలేమో మన యొక్క హై వైబ్రేషన్ స్టేట్‌లో మనం ఉండము. అంటే హై వైబ్రేషన్‌లో లేనప్పుడు హై వైబ్రేషనల్ థింగ్స్‌ని మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తాం? అంటే మనకు కావాల్సిన మనీ, హెల్త్, రిలేషన్‌షిప్స్ అవన్నీ పాజిటివ్ అనమాట. వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు లేనందువల్ల సాడ్‌గా ఫీల్ అవ్వడం అనే ఒక్క కారణం వల్లనే మనం మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాం. మరి ఇది అర్థం చేసుకున్న వెంటనే మనకొచ్చే క్వెషన్ ఏంటి అంటే, మరి ఇవన్నీ లేకున్నా కూడా ఎలా హ్యాపీగా ఉండాలనేది పెద్ద క్వెషన్ చాలా మందికి. ఒకవేళ ఈ క్వెషన్ మీకు ఉన్నట్లయితే క్వెషన్ అని చాట్ బాక్స్‌లో రాయండి. ఎందుకంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఈజీ కదా! ఉన్నప్పుడు ఎవరికైనా ఉండడం అనేది చాలా చాలా ఈజీ. అందరూ హ్యాపీగా ఉంటారు. బట్ ఏవైనా మన దగ్గర కావాల్సింది లేనప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలనేది చాలా మందికి తెలీదనమాట. అండ్ మనం అలానే ట్రైన్ అయ్యాం. లేనప్పుడు బాధపడుతూ ఉంటాం. ఉన్నప్పుడేమో ఎగిరి గంతులేస్తూ ఉంటామనమాట. మరి ఈ లేనప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలి అంటే, మనం దీని గురించి కొంచెం మైండ్ గురించి మనం అర్థం చేసుకోవాలనమాట. మైండ్ యొక్క నేచర్ అంటే దాని యొక్క నియమం ఏంటి అంటే, లేనప్పుడు అది ఎప్పుడూ బాధపడుతూ ఉంటది. దేనైతే లేదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటదనమాట. అండ్ ఇలా లేని దానివల్ల మనకి ఒక క్రేవింగ్ అనేది తయారవుతుంది. అంటే మనకి రాగం ఓకే. నాకిప్పుడు ఇది లేదు, ఇది కావాలి.
సో దాని మీద రాగం పెంచుకోవడం వల్ల సో అది ఎప్పుడైతే ఉండదో మనం అప్పుడు సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ మైండ్ యొక్క నేచర్ రియాక్ట్ అవ్వడం అనమాట ప్రతి సిచ్యువేషన్కి. ఇంకొకటి ఏంటి, సంథింగ్ ఏదో అన్వాంటెడ్ జరిగింది అంటే ఒక నచ్చని పరిస్థితిలో సంథింగ్ ఏదో జరిగింది మన లైఫ్లో, అప్పుడు వెంటనే మైండ్ రియాక్ట్ అవుతుంది. అంటే ద్వేషం, హేట్రెడ్ వచ్చేస్తుంది, అవర్షన్ వచ్చేస్తుంది. సో ఇది ఒక మైండ్ నేచర్ అనమాట. ఈ మైండ్ నేచర్ ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు మైండ్ అలా రియాక్ట్ చేస్తుంది అంటే మన బాడీలో అన్ప్లెజెంట్ సెన్సేషన్స్ అంటే సంవేదనలు కానీ లేకుంటే ఈ ఒక స్పందన వస్తుంది, అంటే బాడీలో పెయిన్ వచ్చేస్తుంది, వెంటనే మైండ్ అనేది రియాక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రాబ్లం మేనిఫెస్టేషన్ కాదు, అంటే హెల్త్, రిలేషన్షిప్, మనీ కాదు. కాకపోతే మీ బాడీలో ఆ నెగిటివ్, ఆ స్పందన రావడం వల్ల, లెట్స్ ఇమాజిన్ ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు, కోపం వచ్చింది, ఆ కోపం వల్ల ఆ కోపంని మీరు కోపాన్ని రియాక్ట్ అవుతున్నాం కానీ ఆ కోపం వెనకాల మన బాడీలో సమ్ సెన్సేషన్ వస్తుంది. కోపం మేబీ హార్ట్ పాల్పిటేషన్ వచ్చింది ఫస్ట్ థింగ్, తర్వాత ఆ కోపం వల్ల హార్ట్ పాల్పిటేషన్ వస్తుంది. ఈ సెన్సేషన్ అనేది మనం అలానే అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మేబీ ఒక 2 minutes 3 minutes తర్వాత ఈ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది. కానీ మన మైండ్ అనేది ఆ వితిన్ 2 to 3 minutesలోనే మనం రియాక్ట్ అయిపోతున్నాం అనమాట. అది అలా రియాక్ట్ అయిపోవడం వల్ల యాంగర్ వస్తుంది, యాంగర్ రావడం వల్ల మళ్ళీ సాడ్గా ఫీల్ అవుతున్నాం. ఆబ్వియస్గా లాస్ట్ ఏంటి అంటే మిజరీ, దుఃఖము, సఫరింగ్, సాడ్నెస్. సో ఇది ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ మైండ్ని మనం అర్థం చేసుకుంటామో, మైండ్ ఎప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంటుంది, ఆ రియాక్షన్ని మీరు స్టాప్ చేయగలిగితే ఈ దుఃఖం అనేది స్టాప్ అయిపోతుంది అండ్ మీరు రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే మేనిఫెస్టేషన్ కావాలనుకుంటున్నారో అవ్వట్లేదు. సో ఇప్పుడు మైండ్ వెంటనే ఏమవుతుంది, మైండ్ రియాక్ట్ అయిపోతుంది, అమ్మో నా దగ్గర లేదు, అది వెంటనే కోపం వస్తుంది, లేకుంటే యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది, సాడ్నెస్ వస్తుంది. సో ఈ యొక్క రియాక్షన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, గమనించినట్లయితే ఆటోమేటిక్గా ఆ యొక్క సఫరింగ్ అనేది అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ క్షణంలో ఆబ్వియస్గా ఎప్పుడైతే మనకు మంచి ఇంటెన్షన్ ఉంటుందో అండ్ ధర్మంతో కూడా మనం మేనిఫెస్ట్ చేయాలన్నమాట. సో ధర్మంగా ఎలా మేనిఫెస్ట్ చేయాలనేది దాని మీద సపరేట్ వీడియో చేద్దాము. ఫస్ట్ అయితే మీ యొక్క మైండ్ యొక్క రియాక్షన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, గమనించినట్లయితే అక్కడ మీరు స్టాప్ చేసే ఒక పాసిబిలిటీ మీకు ఉంటుంది అంటాను. లేదంటే ఏమవుతుందంటే రియాక్ట్ అవుతూ ఉన్నట్లయితే, ఎందుకంటే ఈ రియాక్ట్ అవ్వడం అనేది మనము ప్రతిరోజు ప్రతి క్షణము చేస్తూనే ఉన్నాం. సో మరి ఇలానే చేస్తూనే ఉంటే మన కోపము, మన సాడ్నెస్, మన మిజరీ, దుఃఖం ఇవన్నీ కలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం రియాక్ట్ అవ్వడమా లేదా దాని మీద మన యొక్క సంతోషం, మన యొక్క ఆనందం డిపెండ్ అవుతుందే కానీ ఆబ్జెక్ట్ కానీ, వ్యక్తి కానీ, పరిస్థితులు కానీ అది మనకి నిజమైన సంతోషం, ఆనందం ఇవ్వదు. ఎందుకంటే ఇవి ఎప్పుడు మారుతూ ఉండేవి, మనీ కావచ్చు, వ్యక్తులు, పరిస్థితులు, ఇవన్నీ. సో ఈ మారే వాటి మీద మన ఆనందము, సంతోషము ఆధారపడినట్లయితే మన ఆనందం కూడా మారుతూ ఉంటుంది. లెట్స్ ఇమాజిన్ నాకు హెల్త్, రిలేషన్షిప్ అన్నీ బాగున్నాయి, అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను. ఇవన్నీ లేదు, మళ్ళీ నేను నా సాడ్నెస్లోకి వచ్చేస్తాను, సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాను, లేకుంటే దుఃఖం ఉంటుంది, లేకుంటే బాధపడుతూ ఉంటాను, లేకుంటే కోపం వస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు బాగుంటాం, లేనప్పుడు మళ్ళీ సాడ్ స్టేట్కి వచ్చేస్తుంటాం. మళ్ళీ ఏవైనా వచ్చింది అనుకోండి మేనిఫెస్టేషన్, మళ్ళీ పైకి వెళ్తుంటాం. సో మన దుఃఖానికి కారణం ఏంటి అంటే మేనిఫెస్టేషనే. సో మేనిఫెస్టేషన్ అనేది కూడా మనం దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఉన్నప్పుడు బాగుండటము, లేనప్పుడు సాడ్గా ఫీల్ అవ్వడము, ఇలా చేస్తున్నట్లయితే ఇదే మాయలో మనం తిరుగుతూనే ఉంటాం అనమాట. మేనిఫెస్టేషన్ అవుతుంది, హ్యాపీగా ఉంటాము, మళ్ళీ మేనిఫెస్టేషన్ అవ్వదు, మళ్ళీ సాడ్గా ఫీల్ అవుతుంటాం, అవుతుంది, మళ్ళీ హ్యాపీగా ఉంటాం, మళ్ళీ లేనప్పుడు మళ్ళీ సాడ్గా ఫీల్ అవుతుంటాం. ఇలా సైకిల్లో తిరుగుతూనే ఉంటాం. కానీ ఎప్పుడు మన యొక్క మైండ్ గురించి మనం అర్థం చేసుకోమన్నమాట. మైండ్ యొక్క నేచర్, మైండ్ యొక్క రియాక్టివ్ ఒక నేచర్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ రియాక్షన్ని మనం స్టాప్ చేయొచ్చు అనమాట. అలా స్టాప్ చేయాలంటే మీరు గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. గమనించడం అనేది మన లోపలే ఈ ట్రూత్. లెట్స్ ఇమాజిన్ నా మైండ్ అనేది రియాక్ట్ అవుతుంది ఏదైనా ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్, అన్ప్లెజెంట్ సిచ్యువేషను, లేకుంటే నాకు కావాల్సింది దొరకలేదు, కావాల్సింది జరగలేదు, అప్పుడు మైండ్ వెంటనే రియాక్ట్ అయిపోతుంది. అంటే అలా రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి, నాకు ఏది కోపం వచ్చింది, నాకు కావాల్సింది దొరకలేదు, కోపం వచ్చింది. ఆ కోపాన్ని వచ్చినప్పుడు నా బాడీలో సెన్సేషన్ వస్తుంది, ఏంటి అన్ప్లెజెంట్ సెన్సేషన్, మేబీ షివరింగ్ అవ్వడము, లేక స్వెట్ రావడము, ఇలాంటివి జరుగుతుంది, హార్ట్ పాల్పిటేషన్ రావడము. ఇలాంటి సెన్సేషన్స్ని మనము అబ్జర్వ్ చేసి ఈ సెన్సేషన్కి మనం రియాక్ట్ అవ్వకుండా అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే, గమనిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క సెన్సేషన్ అనేది ఒక 2 minutes తర్వాతనో 5 minutes తర్వాతనో అది మారిపోతుంది. ఎందుకంటే ఇదే ఈ యొక్క సిద్ధాంతం అనమాట. ఈ విశ్వం యొక్క సిద్ధాంతం ఏంటి అంటే అన్నీ మారుతూనే ఉంటాయి. మీరు, నేను ప్రతి క్షణం మారుతూనే ఉంటాం, అంటే ఎనర్జీ కదా మనం. సో ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఈ మారే వాటి గురించి మనం ఎప్పుడైతే ఈక్వానిమస్గా అంటే సమతతో ఉన్నట్లయితే
ఆబ్వియస్గా మన యొక్క సఫరింగ్కి, మన యొక్క దుఃఖాలకి, మన యొక్క బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి అన్నీ మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే, సో ఏదైనా మీకు మైండ్ రియాక్ట్ అవుతుంది అంటే అక్కడ అవేర్నెస్తో ఉండి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండటానికి ప్రాక్టీస్ చేయాలి, ట్రైన్ చేయాలి. ఇదేదో సింపుల్గా నేను చెప్పానని కాబట్టి సింపుల్గా ఉండదన్నమాట. మనం ఎలా అయితే ప్రతిరోజు మనం బాడీకి, మైండ్కి ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తామో అలా ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ట్రైనింగ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ట్రైనింగ్ చేయలేదా అంటే ఆటోమేటిక్గా ముందు ఎలా అయితే రియాక్టివ్ అవుతూ ఉంటుందో అలానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలానే మనకి కోపం వస్తూ ఉంటుంది, నెగిటివ్ ఎమోషన్స్ వస్తుంది. నెగిటివ్ ఎమోషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటాం, దుఃఖము, ఇంకా కష్టాలు, కన్నీళ్ళు అలానే ఆ లూప్లోనే తిరుగుతూ ఉంటాం అనమాట. ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఏవైనా మీకు పాయింట్ అర్థం కాలేదంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. డెఫినెట్గా దాని మీద మళ్ళీ వీడియోస్ చేస్తాము. అండ్ ఇంకా మీరు మా క్లాసెస్ జాయిన్ అవి నేర్చుకోవాలి. మేనిఫెస్టేషన్ కావచ్చు, మేనిఫెస్టేషన్ అయినప్పుడే హ్యాపీగా ఉండడం కాదు, మేనిఫెస్టేషన్ కాకపోయినప్పుడు కూడా మనం ఎలా హ్యాపీగా ఉండాలో నేర్చుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనము నిజంగా సంతోషంగా ఉండొచ్చు అనమాట. మన సంతోషం అనేది బయట వాటి మీద ఆధారపడకుండా మన కంట్రోల్లోనే ఉంటుంది, మన చేతుల్లోనే మన ఆనందం ఉంటుంది, మన సంతోషం అనేది ఉంటుంది అనమాట. ఓకే? అండ్ ఇంకా ఇన్ కేస్ మీరు ఫ్రీ క్లాసెస్ ఏవైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న లింక్ యూస్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, లేదా కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసి మా టీమ్ని మీరు డీటెయిల్స్ అడగచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.